ఈషా 17వ గ్రామోత్సవం స్టార్ట్ అయింది మన నాచరన్ డిపిఎస్లో. ఇక్కడ ఈషా గ్రామోత్సవ వారు ఉన్నారు, వాలంటీర్స్ ఉన్నారు, మాట్లాడదాం. మేడం చెప్పండి, సక్సెస్ఫుల్గా 17వ ఈషా గ్రామోత్సవం జరుగుతుంది, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా థ్యాంక్స్ అండి. డిపిఎస్ వెన్యూలోనే మాకు మూడోసారి ఇక్కడ ఇది డివిజనల్స్ జరపడానికి ఛాన్స్ ఇచ్చారు మీరు. ఇది 17th గ్రామోత్సవం. తమిళనాడులో 2004 నుంచి జరుగుతుంది. మన తెలంగాణలో ఇది 3వ సంవత్సరం అనమాట. 23లో స్టార్ట్ చేశాము. ఈ సంవత్సరం 10 డిస్ట్రిక్ట్స్, తెలంగాణ 10 డిస్ట్రిక్ట్స్లో జరిగినాయి డిస్ట్రిక్ట్ లెవెల్ మ్యాచెస్. మేము క్లస్టర్ లెవెల్ మ్యాచెస్ అంటాము. సో అక్కడి నుంచి గెలిచిన వాళ్ళు ఫస్ట్ అండ్ సెకండ్ పొజిషన్ వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చారు, మన స్టేట్ లెవెల్ మ్యాచెస్ విచ్ వీఆర్ కాలింగ్ యాజ్ డివిజనల్స్. ఈసారి ఇక్కడ మీరు చూస్తున్నది 20 వాలీబాల్ టీమ్స్, 18 త్రోబాల్ టీమ్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు డివిజనల్స్లో. ఇందులో గ్రామోత్సవంలో టీమ్ ఫార్మేషన్కి ఒక యూనిక్ రూల్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళు టీమ్గా రావాలంటే దే హ్యావ్ టు బిలాంగ్ టు ద సేమ్ గ్రామ పంచాయత్. సో దీని వెనక ఉద్దేశం ఏంటంటే లీవింగ్ ఆల్ దర్ డిఫరెన్సెస్ దే విల్ కమ్ టుగెదర్ అనమాట, కమ్ టుగెదర్ అండ్ ప్లే. ఎన్నో డిఫరెన్సెస్ వల్ల తెగిపోయిన వాళ్ళు, విడిపోయిన వాళ్ళు కూడా ఈ గ్రామోత్సవం ద్వారా టీం ఫామ్ చేసుకొని వస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే త్రోబాల్కి వచ్చామంటే బోత్ మినిమం మాత్రమే ఉంది, మినిమం ఏజ్ 13 అని గర్ల్స్కి త్రోబాల్కి, 14 ఏమో వాలీబాల్కి. బట్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఏం లేదు, ఎవరైనా ఎబో వాళ్ళు కూడా ఆడిన వాళ్ళు ఉన్నారా మేడం? ఎవరైనా ఆడొచ్చు, అదే అప్పర్ లిమిట్కి ఏమీ లేదు. అప్పర్ లిమిట్ మీరు నమ్మరు, జగత్యాల్లో ఒక టీంలో ఒక అవ్వ 84 years old. షీ ఈజ్ అ గ్రాండ్ మదర్, షీ వాజ్ ప్లేయింగ్ అలాంగ్ విత్ హర్ అదర్ రిలేటివ్స్ అనమాట. ఇది యూనిక్ థింగ్. ఒకటేమో దే హ్యావ్ టు బీ ఫ్రమ్ సేమ్ గ్రామ పంచాయత్, ఇంకోటి అక్రాస్ ఏజ్ లిమిట్స్ అనమాట. సో ఇది చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది మాకు కూడా. కొంచెం కొన్నిసార్లు స్ట్రెచ్చింగ్గా ఉన్నా కానీ యాక్టివిటీ వీఆర్ ఎంజాయింగ్ బికాస్ ఉద్దేశం, దాని వెనకాల ఉన్న ఉద్దేశం చూస్తుంటే వీఆర్ గెటింగ్ అన్ ఆపర్చునిటీ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్ అని. నేను యాజ్ అ వాలంటీర్ నేను జగిత్యాల దానికి వెళ్ళాను. జగిత్యాల్లో జరిగిన క్లస్టర్ లెవెల్, అక్కడే ఒక 84 year old ఆమె మిగతా టీం మెంబర్స్తో రావడము చాలా 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 ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. చాలామంది మన వాళ్ళ ఆటలు అన్నీ మర్చిపోయిన వాళ్ళు, ఎప్పుడో స్కూల్లో ఆడి ఉంటారు, అలాంటి వాళ్ళు వచ్చి ఆడడానికి దొరికిన అవకాశానికి సంతోషంగా వాళ్ళు వచ్చి ఆడడము. అక్కడ అఫ్కోర్స్ గెలిచేది 4 టీమ్సే, కానీ అందులో మిగతా ఓడిపోయిన వాళ్ళు కూడా ఏమీ దుఃఖంగా వెళ్ళట్లేదు. వాళ్ళ కోసం వేరే కార్యక్రమాలు లైక్ ఫన్ గేమ్స్ అలాంటివి పెడతాము, అవి ఇక్కడ కూడా ఉంటాయి. ఎవరు కూడా డిసప్పాయింటెడ్గా వెళ్ళారనమాట. ఇది కూడా మాకు ఇంకా బాగుంది అనుకుంటూ, ఇదే ఇంకా బాగుంది అనుకుంటూ ఎంజాయ్ చేసి చాలా థ్యాంక్ఫుల్గా అలా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. చాలా సంతోషంగా ఉందండి. ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ ద డిపిఎస్ మేనేజ్మెంట్. యాక్చువల్లీ కంటిన్యూస్లీ ఫర్ ద 3rd year దే ఆర్ సపోర్టింగ్ అస్ ఇన్ కండక్టింగ్ దిస్ డివిజనల్ మ్యాచెస్ ఫర్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్. సెప్టెంబర్ మళ్ళీ 21న ఇక్కడైతే ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఫైనల్స్ మళ్ళీ ఈషా ఫౌండేషన్ దగ్గర, గురూజీ దగ్గర ఆడడం అనేది జరుగుతుంది కదా? అవును, September 21కి ఫైనల్స్ అండి. ఇక్కడ నుంచి మళ్ళీ 2 టీమ్స్లోంచి, వాలీబాల్ నుంచి 1 and 2, త్రోబాల్ నుంచి 1 and 2 టీమ్స్ కోయంబత్తూర్కి వెళ్తారు. అక్కడ మనకి అంటే ఈ సంవత్సరము అక్రాస్ 6 states ఈ గేమ్స్ జరుగుతున్నాయి. సో అక్కడి నుంచి కూడా ఈ 2 పొజిషన్స్ అందరూ వస్తారు. ఇట్ విల్ బి ఎ వెరీ ఇన్స్పైరింగ్ మ్యాచ్. చాలా అదిగా ఆడతారు, స్పిరిటెడ్గా ఆడతారు. దేర్ మన వాళ్ళు కూడా ఇప్పుడు ఆంధ్ర నుంచి అలాగే వస్తారు, తెలంగాణ నుంచి కూడా వస్తారు. సైమల్టేనియస్లీ ఈరోజు ఇక్కడ జరుగుతున్నట్టు ఆంధ్రాలో కేఎల్యూ యూనివర్సిటీలో గుంటూరులో ఆంధ్ర డివిజనల్ జరుగుతున్నాయి. యా. సో మ్యామ్ ఎన్నింటికి స్టార్ట్ అయ్యి ఎప్పటి వరకు జరుగుతాయి? ఇప్పుడు చూస్తున్నాం మనం గ్రౌండ్లో చాలామంది పిల్లలు గేమ్స్ మొదలు పెట్టారు. ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకు ఉండదు? ఇనాగరల్ మ్యాచ్ ఇప్పుడు మొదలవుతుంది, మీరు చూస్తుంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత మోస్ట్లీ బై లంచ్ 3 o'clock వరకు క్లోజ్ అవుతుంది అనుకుంటున్నాము. ఫైనల్స్ అయిపోయినాయంటే వన్స్ ద ప్రైజ్ విన్నర్స్ ఆర్ అనౌన్స్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ క్లోజింగ్ సెరమనీ ఇన్సైడ్ ద ఆడిటోరియం. దానికి చాలామంది డిగ్నిటరీస్ వస్తున్నారు. రామ్ మిరియాల గారి పర్ఫార్మెన్స్ కూడా ఉంది. మెనీ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ సెలబ్రిటీస్ ఆర్ కమింగ్ ఫర్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ జయలేఖ అండ్ ఐఎమ్ థ్యాంకింగ్ యూ వన్స్ అగైన్. నమస్కారం. 17th ఈషా గ్రామోత్సవంలో ఏజ్కి సంబంధం లేదు, ఆఫ్టర్ 13 years ఎబో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు అనేది వీళ్ళ ఇదే అనమాట. మనం అన్నట్టే ఇక్కడ చూడొచ్చు, చాలా పెద్ద ఆవిడ ఉన్నారు. నమస్తే అండి. ఏ గేమ్ ఆడుతున్నారు, ఎలా
ఎలా ఉత్సాహంగా ఈ గేమ్ ఆడాలని ఎలా అనిపించింది? ఇంట్లో కూర్చుంటే మనసును పట్టక ఆడాలని పిల్లలతోనే వెళ్ళిన. ఆ, ఏ టీమ్ లో ఉన్నారు మీరు? వాలీబాల్. వాలీబాల్ ఆడుతున్నారా? ఎన్నో సంవత్సరాల నుంచి? త్రూ బాల్. త్రో బాల్. ఎన్ని సంవత్సరం అయితే. సంవత్సరం నుంచి. పోయిన లాస్ట్ ఇయర్ కూడా వచ్చారా? పోయిన సంవత్సరం కూడా పోయిన వచ్చారా? సంవత్సరం రాలేదు, అక్కడికైనా అప్పుడు ఆరోగ్యం బాగలేకుండా. అంత ముందు సంవత్సరం వచ్చారా? ఎలా అనిపిస్తుంది ఈ రోజు ఇక్కడ గేమ్ ఆడడం? మంచిగా అనిపిస్తుంది. ఎన్నింటికి ఉంది మీ గేమ్ ఇక్కడ? ఇప్పుడు పోయి చెప్తారు కావచ్చు అక్కడ. ఇప్పుడు చెప్తా. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? గొల్లపల్లి, రాచర్ల గొల్లపల్లి, ఓ, ఓకే. సిరిసిల్ల. సిరిసిల్ల నుంచి వచ్చారు. ఎక్కువ ఇంట్రెస్ట్ మీకు ఇలా గేమ్స్ ఆడడం అనేది? ఇంట్రెస్ట్ మీద వచ్చారు. థ్యాంక్ యూ అండి, ఆల్ ద బెస్ట్. ఇషా గ్రామీణోత్సవ క్రీడోత్సవానికి ఇక్కడ చాలా మంది త్రోబాల్ ఆడడానికి మహిళలు రెడీగా ఉన్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏంటి అనేది తెలుసుకుందాం. హాయ్, నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? మేము రాచర్ల గొల్లపల్లి నుండి వచ్చినాం. ఎన్ని ఇయర్స్ నుంచి ఆడుతున్నారు మీరు ఇక్కడ? ఇప్పుడు 3 years నుండి మేము ఈషా గ్రామోత్సవం ఆడుతున్నాం. ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఆడడం? మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఆడాలి అన్న ఇంట్రెస్ట్ ఇలా రావాలి అనేది ఏంటి మీకు? అంటే ఊర్లో నుండి ఎవరు బయటకు వెళ్ళారు కదా, ఈ ఈషా వల్ల అందరూ ముందుకు వచ్చి ఆడుతున్నారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. మీ ఫీలింగ్ ఏంటి? ఈ రోజు ఇక్కడ హైదరాబాద్లో వచ్చి డిపిఎస్ స్కూల్లో ఆడడము, ఇక్కడ ఫైనల్స్ గెలిస్తే మీరు కోయంబత్తూర్లో గేమ్ ఉంటుంది సెప్టెంబర్ 21 ఏంటి? సద్గురుని కలవడానికి ఫస్ట్ మెయిన్ థింగ్ అది. నెక్స్ట్ శివుడు, తర్వాత మా ఊరు కోసం మేము ఆడుతున్నాం. మీ ఊరు కోసం. ఆల్ ద బెస్ట్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? రాచర్ల గొల్లపల్లి. మీరందరూ ఒకే ఊరు నుంచి? ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి ఆడుతున్నారు? 3 years. 3 years నుంచి. ఏంటి మీ మోటో ఏంటి? నెక్స్ట్ ఫైనల్ త్రో ఇక్కడ గెలిస్తే మళ్ళీ సెప్టెంబర్ 21 సద్గురు ముందు మీరు అందరూ ఆడుతున్నారు. ఎలా ఉంది ఫీల్? మంచిగా అనిపిస్తుంది. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గొల్లపల్లి, రాచర్ల గొల్లపల్లి నుండి వచ్చాను. దీంట్లో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఎన్ని ఇయర్స్ నుంచి మీరు పార్టిసిపేట్ చేస్తారు? నేను ఈ ఇయర్ స్టార్ట్ అయింది. ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం ఇలా? ఫస్ట్ టైము ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది. అక్కడికి వెళ్తే ఇంకా హ్యాపీ ఉంటుంది. సద్గురుని కలవాలని, చూడాలని ఉంది, అంతే. జనగాం జిల్లా నుంచి ఇక్కడ త్రోబాల్ ఆడడానికి చాలామంది మహిళలు ఉన్నారు. వాళ్ళని అడుగుదాం, ఎన్ని ఇయర్స్ నుంచి మీరు త్రోబాల్ ఆడుతున్నారు? ఎలా అనిపిస్తుంది ఈషా గ్రామోత్సవ సభలో పాల్గొనడం అనేది? ఈషా గ్రామోత్సవంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. లాస్ట్ ఇయర్ మరియు ఈ ఇయర్ కూడా పాల్గొన్నాం మేము. ఇక్కడ చాలా బాగుంటుంది. మాకు మహిళా సంఘాల నుండి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేడం వాళ్ళు ఇన్వైట్ చేసి రుద్రమాదేవి మరియు మహిళా సంఘం వాళ్ళు చెప్తే మేము అందరం టీం సెలెక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చాము. మీ ఊరు నుంచి అందరు కలిసి ఆడి టీం సెలెక్ట్ అయ్యారా? ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందని? అసలు ఎలా జరుగుతుంది? ఎలా సెలెక్ట్ అవుతారు? దీనికి ఎలా సెలెక్ట్ చేస్తారు? మా ఊర్లో మహిళా సంఘాలు రుద్రమాదేవి వాళ్ళం గ్రూప్స్ ఉన్నాయి మావి. అందులో ఒకరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు. అందులో నుండి మేము సెలెక్ట్ చేసుకొని మాకు రావాలని, ముందుకు రావాలని మాకు ఉంది. మేడం వాళ్ళు మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు తీసుకొచ్చారు. ఎలా అనిపిస్తుంది ఈ రోజు ఇక్కడ హైదరాబాద్ డిపిఎస్ లో ఆడడం? మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. మీ పేరు? మా పేరు మనీషా. మనీషా. జనగాం జిల్లా నెలుట్ల గ్రామం నుండి వచ్చాము. దుర్గామాత టీం మాది. మీరు 21 మీరు ఈ త్రోబాల్ గెలిస్తే ఈషా ఫౌండేషన్ గురూజీని కలుస్తారు. స్టాచ్యూ శివుడిని చూడడం అనేది కూడా చాలా డ్రీమ్. మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా ఆడబోతున్నారు నెక్స్ట్? మేము చాలా ప్రోత్సాహంగా ముందుకు వచ్చాము. చాలా గట్టిగా పోటీ ఇస్తామని అనుకుంటున్నాం మేడం. మీరు చెప్పండి, మీ ఫీలింగ్ ఎలా ఉంది? మాకు చాలా ఆనందంగా ఉంది. ఆనందంగా ఉందా? ఇక్కడ గెలుస్తారా? ఇప్పుడు ఆడబోతున్నారా? ఎగ్జైటెడ్గా చెప్పండి. ఆడబోతున్నాం, ఫస్టే వస్తాం. ఫస్ట్ వస్తారా? కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. మీరు చెప్పండి ఎలా? మాకు కూడా చాలా ఆనందంగా ఉంది మ్యామ్. మేము ఫస్ట్ వస్తాం, మాకు నమ్మకం ఉంది. గెలుస్తాం మ్యామ్. 21 ఫైనల్ మ్యాచ్ ఆడతాం మ్యామ్, వస్తాం. థ్యాంక్ యూ మ్యామ్. మాకు చాలా సంతోషంగా ఉంది. మరి సెలెక్ట్ అయ్యేటప్పుడు మీకు ఎక్కడైనా ఇబ్బంది అనిపించిందా? అంటే ఏం లేదు, అలా ఏమి ఇబ్బంది లేదు. పక్కకు పెట్టేసి నెట్టుకొని మరి తీసుకొచ్చాము. చిన్న చిన్న పిల్లల్ని వదిలిపెట్టి పనులు చేసుకునేటోళ్ళం వదిలిపెట్టి అసలు ముందుకు వచ్చి ఆడి గెలుస్తున్నాం. ఆల్ ద బెస్ట్ అండి. మీ అందరం ఒక ఏజ్ లో ఉన్నారు, కానీ మీరు చూడండి ఏజ్ కి సంబంధం లేకుండా వీళ్ళతో పాటు ఆడడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇష్టంతో వచ్చినాం మేడం. ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం ఇక్కడ ఫస్ట్ టైం. ఇది ఫస్ట్ టైమా? ఇక్కడ గెలవండి, గట్టి పోటీ ఇస్తే ఫైనల్ మంచిగా ఆడొచ్చు. సరే మేడం. ఆల్ ద బెస్ట్ అండి. అందరికీ చెప్పండి ఎలా అనిపిస్తుంది? మా జనగాం జిల్లా నెలుట్ల గ్రామము. నెలుట్ల గ్రామంలో మేము ఫస్ట్ 10 మందిని ఆడినాం. ఓకే. అప్పుడు గెలిచినాం ఫస్ట్.
మళ్ళీ ఇప్పుడు సెకండ్ సారి వచ్చినాం. సెకండ్ సార్ వచ్చారు, ఎలా అనిపిస్తుంది ఇక్కడ? బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు కూడా ముందుకు వెళ్ళాలని కోడికి పోవాలని చూస్తున్నాం. గెలవాలి గెలవాలి. మంచిగా పోటీ ఇవ్వండి టీంకి. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి మీ అందరికీ.